So hi friends, good morning everyone. This is Nagendra here and welcome back to my YouTube channel Rider VNB. సో ఈరోజు అయితే మనం ఒక చిన్న షార్ట్ రైడ్కి వెళ్ళబోతున్నాం. టైం 6:41 వెడ్నెస్డే అక్టోబర్ 15th రోజు అయితే మనం ఈ రైడ్కి వెళ్తున్నాం. జస్ట్ ఏం లేదు, ఒక 160 కిలోమీటర్స్ రైడ్ అంతే. అప్ అండ్ డౌన్ ఒక 350 అట్లా వస్తుంది కావచ్చు. సో ఈ రైడ్కి అయితే మనం జస్ట్ షార్ట్ రైడ్ 300 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, జస్ట్ షార్ట్ రైడ్ 1 డేలో వెళ్ళి రావడమే. ఒక వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం. సో లెట్స్ గో. మనతో పాటు ఇంకో 2 ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళని మనం మీటప్ పాయింట్ దగ్గర మీట్ అవుదాం. చలో లెట్స్ గో. అసలు చాలా 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 డేస్ అవుతుంది కన్యాకుమారి రైడ్ వేసినాక. జస్ట్ ఒక్క రైడ్ అయితే పోయినా, దాని తర్వాత అసలు రైడ్కే పోలే. ఆఫీస్ బిజీ వల్ల ఫైనల్లీ చాలా రోజుల తర్వాత అయితే రైడ్కి వెళ్తున్నా. లెట్స్ గో. ఇంకా మీటప్ పాయింట్ దగ్గర మీట్ అవుదాం. 6కి స్టార్ట్ అవ్వాలి. 6:41 అవుతుంది. ఇంకెప్పుడు వెళ్తామో ఏమో. బండి దిగక కూడా చాలా రోజులు అవుతుంది. అంత వెరైటీగా ఉంది. నైటే చైన్ లూప్ చేసి పెట్టేసిన, బట్ బండి అంతా ఎందుకో స్టేబుల్గా లేనట్టు కొడుతుంది. మేబీ ఎయిర్ లేనట్టుంది. గాలి కొట్టియాలి టైర్లలో. ప్రస్తుతానికైతే గాలి కొట్టిస్తాను. మరి అది పంచరా మరి గాలి దిగిందో తెలియదు. ఫస్ట్ టైం అసలు ఇంతవరకు ఎప్పుడు గాలి దిగదు. పంచర్ అయిందా? పంచర్ అయితే మాత్రం ఘోరం బిస్కెట్. పంచర్ అయిందా మొత్తం? పంచర్ అయిందట. అది నీకు టైర్ ఇప్పరాదట. నీకు సౌండ్ వస్తుంది గాలి దిగింది. ఒకసారి చూద్దాం దీని కథ ఎంత. దరిద్రం ఏం తెలుసా? పంచర్ అయింది వెనక టైర్. ఏమో నాకు తెలియదు. మొత్తం ఘోరంగా దిగిపోయింది అసలు. ఉత్తప్పుడు మంచిగా ఉంటుంది రైడ్ పోయినప్పుడు. చలో నువ్వు ఫాలోగా. అసలే లేటు, నా వల్ల ఇంకా లేటు. సార్ చూద్దాం, పోయే దారిలో ఎక్కడుంటే అక్కడ పంచర్ అతికిచ్చేసి తీసుకొని వెళ్దాం. మా అంటే ఒక 1 అవర్ లేట్ అవుతుంది. ఇక ఫాస్ట్ కొట్టేద్దాం. సో ఈ రైడ్కి అఖిల్ అండ్ నేను అండ్ మా ఫ్రెండ్ దేవ్ R15 V3. సో 3 బైక్ల మీద వెళ్తున్నాం. బట్ రైడ్ నా వల్ల ఇట్లా కొద్దిగా అప్సెట్ అయిపోయింది. సో చిన్న కమర్షియల్ బ్రేక్ అన్నట్టు, అది సెట్ కాగానే మళ్ళీ మన రైడ్ షురూ చేస్తాం. పర్లేదు అనిపిస్తుంది, బట్ ఎక్కువ లాంగ్ రాదు అన్నట్టు అది. సో ఫైనల్గా ఒక పంచర్ దొరికింది. మొత్తానికైతే టైర్ ఇప్పి చేస్తున్నాడు మనోడు. ఇది జస్ట్ మనకి చాలా నియర్ బై దొరికింది. జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ రాగానే దొరికింది. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు రావడం. చాలా హెవీ ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. దగ్గర లారీ టైర్ ఇప్పినట్టు ఇప్పి సెట్ చేయాలి. జనరల్గా అటు ఇటు వేసుకుపోయినప్పుడు మంచిగానే ఉంటుంది. ఏందో ఇంకా నేను కన్యాకుమారి రైడ్ పోయినప్పుడు కాలే ఘోరం యాక్చువల్గా ఈ టైర్లు ట్యూబ్లెస్ టైర్లే, కానీ రిమ్ కాదు. మొత్తం రిమ్ చేంజ్ చేస్తాడు. రిమ్, డిస్క్ ప్లేట్, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ ప్లేట్లు, రిమ్ములు కొత్త వేస్తాడు మొత్తం. కూడా ఏం కాలే. మేబీ అదే లాస్ట్ టైం నేను తీసింది. మేబీ అప్పుడేమన్నా కావచ్చు. నిన్న నేను బండే తీయలే. చైన్ స్ప్రే కొట్టేటప్పుడు చూసినా అంత నార్మలే ఉంది. పొద్దున దానికి అది ఎట్లయితుంది బండి ఆగిన కాడ. దాదాపు ఒక 15 మినిట్స్ మనోడు బాగా స్ట్రగుల్ ఫేస్ చేసి ఫైనల్గా అయితే తీసిండు ట్యూబ్ అందులో నుంచి. టైర్ కూడా ఆల్మోస్ట్ అరిగిపోయింది బ్రో. కొత్త టైర్ తీసుకోవాలి. లడాక్ పోయే ముందు
ఓ మై గాడ్, ఘోరం ట్విస్ట్ ఇది అయితే. ట్యూబ్ మొత్తానికి ఇది పగిలిపోయింది. ట్యూబ్ దొరకదా అసలు? ఫుల్ ఎక్సైట్మెంట్ తో తీసిన బండి ఇంత ఘోరంగా బిస్కెట్ అవుతాం అనుకోలే. 9018 ఇది 140/70/17. ఈ ట్యూబ్ లేదంట వీళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే. సో ఇంత మార్నింగ్ షాప్ కూడా ఓపెన్ చేయరు. ఇక్కడ ఇరిగిపోయింది మొత్తానికి. ఎట్లా ఇరిగిందో ఏమో అసలు. పంచర్ ఏం కాలే కానీ అది ఇరిగింది అంతే. ప్రైస్ దొరకట్లేదు. 140/70/17 100. అది 100/90/17. అది 90/80 18. దానికి కొత్త ట్యూబ్ అయితే వేస్తున్నాం. దాని కాస్ట్ ఎంత అట? ట్యూబ్ 400. వచ్చినాక దీన్నే జుగాడ్ చేసి సెట్ చేస్తే అయిపోతుంది. ఓకే, దాని ఫోటో తీసుకుందాం. పంచర్ కాలే, లేకపోతే ఘోరం బిస్కెట్ అది. ఏ పొట్టు పొట్టు ఆఫ్ రోడ్లు చేసినాం, ఎక్కడ ఏమనిపించలే. గాలి కూడా కొట్టేయాలి కనీసం. మొత్తానికైతే మన బండిది టైర్ సెట్ చేసిండు. బట్ రిమ్ మాత్రం పాత రిమ్ అంటారా, ట్యూబ్ సైజ్ చాలా తక్కువ. టైర్ సెట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక గంటన్నర పట్టింది. గంటన్నర ఈజీగా పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:56 అవుతుంది. 7 గంట పట్టిందిలేండి ఈజీగా. సో నేను ఒక టెస్ట్ రైడ్ కూడా చేసి వచ్చిన, సెట్ అయిపోయింది. కాకపోతే ఈ ఒక్క రైడ్కి అయితే ఓకే. మేబీ మళ్ళీ నెక్స్ట్ రైడ్ వరకు మనం ట్యూబ్లెస్ కన్వర్షన్ చేయాలి, ఎందుకంటే మనం నార్త్ ఈస్ట్ రైడ్కి వెళ్ళేది ఉంది. సో లెట్స్ గో. మొన్నటి కూడా రెడీ అయ్యిండు. మనం కూడా రైడింగ్ గ్లౌజ్ వేసుకుంటే సెట్ ఇంకా. సో లెట్స్ గో. ఇంకా మొత్తానికి ఒక పెద్ద టాస్క్ కంప్లీట్ చేసినాం. దీనివల్ల 1 అవర్ టైము ప్లస్ చాలా కష్టపడి ఎక్కించాలి అన్నట్టు. వీలైన తొందర మనం నెక్స్ట్ ఒక పెద్ద రైడ్ ఉంది. ఆ రైడ్కి పోయే ముందే ఇది ఆ బైక్ 2 ట్యూబ్లెస్ కన్వర్షన్ చేయాలి. సో లెట్స్ గో. ఇప్పటికే నా వల్ల ఒక 1.5 అవర్ టైం లేట్ అయిపోయింది. పెద్ద టాస్క్ కంప్లీట్ చేసినాం. అసలు ఫస్ట్ టైం నా బైక్ పంచర్ అవడం, అది కూడా మళ్ళీ బ్యాక్ టైర్ పంచర్ కూడా కాలేదు. జస్ట్ అది ఆ నల్లి దగ్గర అది ఉంటుంది కదా మన ఎయిర్ కొట్టేది, జస్ట్ అక్కడ అది బ్రేక్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను ఇట్లా అవుతుందని. సో మనం మళ్ళీ నర్సంపేటకి వెళ్ళాక కలుద్దాం. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మన రైడ్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:10 అవుతుంది. సో నర్సంపేటలో బ్రేక్ అయిపోయింది. వెల్కమ్ టు ఏటున్నారం వైల్డ్ లైఫ్ శాంచురీ. సో వైల్డ్ లైఫ్ శాంచురీలోకి ఎంటర్ అవుతున్నాం. వీలైతే ఈ ఫారెస్ట్లో ఒక చిన్న డ్రోన్ షాట్ ఒకటి తీసేసి మళ్ళీ మన రైడ్ని అయితే కంటిన్యూ చేద్దాం. టైం ఇప్పుడు 11:40 అవుతుంది. ములుగులో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అంతే, చిన్న వాటర్ బ్రేక్. అది అయిపోయింది. ఇక ఫుల్ ఎండ పడుతుంది, అసలు ఉబ్బరిస్తుంది. సో అక్కడ చిన్న వాటర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినా. ఇప్పుడైతే మనం ఏటున్నారం వైల్డ్ లైఫ్ శాంచురీలోకి ఎంటర్ అయిపోయినాం. ఇంకొక 50 కిలోమీటర్స్ అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. అవును, వర్షం పడితే బాగుండు. నేను అదే అనుకుంటున్నా, పడితే బాగుంటుంది. 3 కిలోమీటర్స్ పోతే బోగత్ వస్తుంది. దానికి ముందు ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం విలేజ్ లోపల నుంచి వెళ్ళాలి. ఈ విలేజ్ లోపలికి తెలుసు కానీ ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవుతామనేది తెలియదు. సో ఎక్కడి నుంచి వెళ్ళాలి. లాస్ట్ టైం మనం వెళ్ళాము, ఒక 1 ఇయర్ బ్యాక్ వచ్చాను అనుకుంటా. అప్పుడు మా బ్రోను నేను, మా తమ్ముడు నేను ఇద్దరం వచ్చాము ఇదే బండి మీద. ఇప్పుడు మన బండి స్టక్ అయిపోయింది ఇక్కడ వాటర్ క్రాసింగ్ చేస్తా అంటే. ఓకే ఓకే.
దరిద్రం ఇన్నే స్టక్ అవుతుంది. ఘోరంగా స్టక్ అయింది లాస్ట్ టైం అయితే, దోలు తీరిపోయింది. ఓకే, R15 వచ్చిందంటే ఒక ½ కిలోమీటర్ వెళ్తాయి బైక్స్. అక్కడి నుంచి మనం మళ్ళీ బై వాక్ వెళ్ళాలి. ఇక లెట్స్ గో. లాస్ట్ టైం అయితే వాటర్ ఘోరంగా ఉండే, ఇప్పుడైతే ఏం లేవులేండి. పోదాం అనుకొని వచ్చినాం. భోగాత తర్వాత ఇంకేటన్నా పోదాం అనుకున్నాం, బట్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని బ్లూ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం మనం. మా డెడ్లీ ఆఫ్ రోడింగ్ అండ్ ఇప్పుడు ఒక ట్రెక్కింగ్ చేస్తున్నాం. ఇట్లా మనం ఒక ½ కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి. వాటర్ని 2-3 సార్లు అటు ఇటు క్రాస్ చేయాలి. రోజు తీరుతుంది. కింద చూసుకో. ఇట్లా ఒక ½ కిలోమీటర్ వెళ్ళాలి మనం ట్రెక్కింగ్ చేసుకుంటే. సూపర్ మజా వస్తుంది. మస్ట్ అండ్ షుడ్ ఒక 4-5 వాటర్ బాటిల్ క్యారీ చేయాలి, లేకపోతే దోలు తీరుతుంది. బట్ డేంజరస్గా ఉంది. ఫైనల్లీ వచ్చేసాం బ్లూ వాటర్ ఫాల్స్కి. ద బ్యూటిఫుల్ బ్లూ వాటర్ ఫాల్స్. దోలు తీరిపోయింది. హాఫ్ అన్ అవర్ ట్రెక్కింగ్ చేసి వచ్చేసరికి చుక్కలు పట్టి. అండ్ బ్లూ వాటర్ ఫాల్స్ పక్కనే ఇంకో వాటర్ ఫాల్స్. మనం ఆల్రెడీ నా బ్లాగ్లో చూసాం లాస్ట్ టైం. సో మొత్తానికి వాటర్ ఫాల్లో దిగి కొంచెం చిల్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేసినాం. చిన్నగా ఒక 1 అవర్ మంచిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి స్విమ్మింగ్ చేసినాం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఒక 4 అవుతున్నట్టుంది. 4 అవుతుంది. చలో ఇంకా ప్యాకప్. మళ్ళీ ఒక ½ కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసి మన బైక్ దగ్గరికి వెళ్ళి ఒక 2 కిలోమీటర్స్ మళ్ళీ ఆఫ్ రోడింగ్ చేసి మెయిన్ రోడ్ ఎక్కాలి. సో పెద్ద టాస్కులు ఉన్నాయి ముందు. కొంచెం ఎనర్జీ సేవ్ చేసుకొని అక్కడ దాకా పోవాలి. ఇది బ్లూ వాటర్ ఫాల్స్ కదా. ఇక్కడికి వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఒక 2 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్, ఒక ½ కిలోమీటర్ ట్రెక్కింగ్ మాత్రం డీప్ బత్సంగా ఉంటుంది. అండ్ మస్ట్ అండ్ షుడ్ వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. సో ఇది అది ఇంకో వాటర్ ఫాల్ కానీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ ఒక సర్ప్రైజింగ్ వీడియోలో కలుద్దాం. ఎందుకంటే ఒక పెద్ద రైడ్ ప్లాన్ చేసినాం. దాని గురించి నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సో ఆ రైడ్ ఎక్కడికి ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అదైతే సూపర్ ఉంటుంది రైడ్. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఉంటుంది రైడ్. 12 స్టేట్స్ 1 మంత్ రైడ్. సూపర్ ఉంటాయి వీడియోస్ మాత్రం. సో ఆ రైడ్ ప్లాన్లో ఉంది. ఎప్పుడు వెళ్తాం ఏందనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో ఎక్కడెక్కడికి అనేది కూడా చెప్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో వెళ్తాం. బాయ్.